నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఎస్, ట్రంప్ ఏం చేయకూడదు అదే చేశాడు. హార్మోజ్ని లాక్ చేశాడు, ఇరాన్ని రౌండప్ చేశాడు. ఎవరైనా ఇరాన్ వైపు వెళ్తే పేల్చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా అమెరికా షిప్స్ను రౌండప్ చేసింది. తమ చుట్టుపక్కలున్న అన్ని దేశ తీరాలను బ్లాక్ చేస్తానంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. జేడీ వాన్స్ మాత్రం బాల్ ఇంకా ఇరాన్ కోర్టులోనే ఉందంటున్నాడు. చర్చలు జరిపే అవకాశం ఇంకా ఇరాన్కు తెరిచి ఉందన్నాడు జేడీ వాన్స్. ఎవరెన్ని చెప్పినా హార్మోజ్లో మాత్రం సీమెన్స్ పేరడానికి రెడీగా ఉన్నాయి. సిచ్యువేషన్ సీరియస్ అయింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్క రోజులోనే 7% పెరిగి $98కు చేరింది. ఇరాన్ చెప్పినట్లు గల్ఫ్, పర్షియన్ తీరాన్ని బ్లాక్ చేస్తే ఈ మంత్ ఎండింగ్లోగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $200కు చేరే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇరాన్కు ఊపిరి ఆడకుండా ట్రంప్ ప్లాన్ చేశాడా? మాట్లాడుకుందాం. ఇది ఇరాన్ అష్ట దిగ్బంధనం కాదు, ట్రంప్ దిగ్బంధనం. ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాల చుట్టూ 15 బిగ్ వార్ షిప్స్ ఉన్నాయి. అవును, యుఎస్ఎస్ ట్రిపోలి LHS-7 యుద్ధ నౌకల్లో ట్రిపోలి బాహుబలి లాంటిది. ఇందులో F-35B లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్స్, MV-22 ఆస్ప్రైస్ హెలికాప్టర్ లాంటివి సిద్ధంగా ఉన్నాయి. పొరపాటును కానీ ఏదైనా షిప్ వస్తే పేల్చి పడేస్తాయి. ఆల్రెడీ బైనాక్యులర్స్తో అమెరికా నేవీ ఫోకస్ పెట్టింది. ఏవైనా వస్తే పీస్ చేయడానికి రెడీగా ఉంది. ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్ తీరాలను టార్గెట్ చేస్తామని క్లారిటీ ఇచ్చింది. సీ వార్కు ఇటు అమెరికా అటు ఇరాన్ రెడీ అయ్యాయి. ఇలాంటి టైంలో 2 వారాల కాల్పుల విరమణ కష్టమే. సోమవారం రాత్రి నుంచే మొదలైంది దిగ్బంధనం. గంటకు హీట్ పెంచుతూనే ఉంది. ఇరాన్ మాత్రం దేనికైనా రెడీ అంటోంది. వారు మొదలైనప్పటి నుంచి ఇరాన్ కొన్ని కోట్ల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసింది. అయితే ప్రెసెంట్ ట్రంప్ రౌండప్తో ఇరాన్కు ప్రెషర్ పెరుగుతోంది. ఇన్నాళ్ళు ఆంక్షలను పట్టించుకోకుండా అమెరికా కళ్ళు గప్పి ఎగుమతి చేసింది. ఇప్పుడు ఆ పప్పులు ఉడకం, లెక్క తేలాల్సిందే. ఈ ఎఫెక్ట్తో ఇరాన్ మెట్టు దిగి తమతో శాంతి ఒప్పందానికి వస్తుందని ట్రంప్ ప్లాన్. బట్ ఇరాన్ మాత్రం బెట్టు విట్టలేదు. శాంతికైనా సై, యుద్ధానికైనా సై అంటున్నాడు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాగర్ గలీబాఫ్. తమ సహనాన్ని, సంకల్పాన్ని పరీక్షిస్తే బిగ్ లెసన్ చెబుతామంటూ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇరాన్ను రౌండప్ చేస్తే ప్రపంచం మొత్తం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందని వార్నింగ్ కూడా ఇస్తోంది ఇరాన్. అమెరికా, ఇరాన్ల మధ్య ఈ నెల 8న కాల్పుల విరమణ అంగీకారం కుదిరాక హార్మూజ్లో రాకపోకలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఈ రోజు వరకు 40 వార్షిప్స్ హార్మూజ్ను దాటేశాయి. బట్ మళ్ళీ హార్మూజ్ ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే హార్మూజ్లో ట్రాఫిక్ పోలీస్ ఇప్పుడు ట్రంప్ కాబట్టి. ట్రంప్ హార్మూజ్ దిగ్బంధనం ఎపిసోడ్తో తమకు సంబంధం లేదని బ్రిటన్, ఫ్రాన్స్ సహా నేటో క్రిస్టల్ క్లియర్గా చెప్పేసింది. హార్మూజ్లో రాకపోకలు జరిగేలా ప్రయత్నిస్తామని బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ చెబుతూ ఉన్నాడు. ఇరాన్తో చమురు కొన్నా, అమ్మినా ఇమీడియట్గా యాక్షన్ ఉంటుందని ట్రంప్ వార్నింగ్. ఏదేమైనా హార్మూజ్లో పరిస్థితి మాత్రం సీరియస్గానే ఉంది బాస్. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేని టెన్షన్ క్లైమేట్ నెలకొంది. హార్మూజ్లో 15 అమెరికన్ వార్షిప్స్ పహరా కాస్తున్నాయి. సో హార్మూజ్లో వార్ బెల్స్ జెట్ స్పీడ్లో కొనసాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే జెట్ స్పీడ్లో రై అంటున్నాయి. శరణమా, యుద్ధమా అని ట్రంప్ అల్టిమేటం ఇచ్చేశాడు. ఇరాన్ కూడా అంతవరకు వస్తే అల్లా మీదొట్టు ట్రంప్ను అడ్రస్ లేకుండా చేస్తామంటోంది.